ఇదేంటి ఇక్కడున్నాను? ఇలా అయిపోయానేంటి? నువ్వేంటి ఇక్కడ? నిన్ను తీసుకొచ్చిన వాడిని నేను రాలేనా? నిజమే, కానీ నువ్వు నన్ను తీసుకుని రాలేదు, చంపేశావు. ఇప్పుడు ఎక్కడున్నాం అసలు? ఇప్పటి వరకు నీటిలో గాలిలో బతికిన మనం ఇప్పుడు భూమి మీద బతకబోతున్నాం. అంటే మనిషిలా మారబోతున్నాం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఫిష్ కాస్త సెల్ఫిష్గా, రెక్కలున్న నేను రూత్లెస్గా మారుతాం. ఆయన ఎందుకు చంపావు నన్ను? ఇంకా ఆస్తుల కోసం చంపుకునే స్టేజ్కి రాలేదులే. ఏదో నా ఆహారం కోసం చంపాను, జస్ట్ ఫర్ మై సర్వైవల్. ఏదైనా సరే నా పరిస్థితి నీకు తెలీదు. ఏంటో మొన్ననే మనుషులు వేసిన వలకి చిక్కుకుని నా పిల్లలన్నీ నాకు దూరం అయిపోయాయి. ఉన్న ఒక్క బిడ్డనైనా జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకునే లోపు ఇదిగో ఇలా నువ్వు నన్ను చంపేశావు. కొద్దిసేపు ఆగితే అది కూడా ఇక్కడికే వస్తుందిలే. ఏంటి? నువ్వు గింజేసుకోక నిన్ను తీసుకొచ్చే ముందే ఇదిగో ఇలా అయిపోయిన సిగరెట్ పీకిన ఎవరో చెరువులో వేసేస్తే పాపం ఆహారం అనుకుని తినేసింది మీ బుజ్జి పాప. అయ్యో, అదే చెరువులో ఇంకా చాలా చేప పిల్లలున్నాయి. అయినా ఈ మనుషులకి వేరే ఎక్కడ చోట్లేనట్టు చెరువులోనే వెయ్యాలా? మనుషులు ఆడపిల్లలు పుడుతున్నారని తెలిస్తేనే కడుపులోనే చంపేస్తున్నారు. పోనీ పొరపాటున బయటకు వస్తే చిన్న పిల్లలను కూడా చూడకుండా మానభంగాలు చేసి చంపుతున్నారు. ఇంకా నీదంతా ఆఫ్టర్ ఆల్ చేప పిల్ల. అవునులే. కాదు, ఇంతకీ నువ్వెలా చనిపోయా? మన చావుదేముంది, ఎలాగో లైఫ్ స్పెన్ తక్కువే, ఎలా అయినా చనిపోతాం. కానీ ఎవరి వల్ల చనిపోతున్నాం అని తెలుసుకుంటేనే చాలా కోపంగా ఉంది. ఎవరి వల్ల? మనిషి వల్ల. నిన్ను తీసుకుని వెళ్తుంటే కరెంటు వైర్ తగిలి అక్కడే పడిపోయాను. కింద పడి కిలా 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 కొట్టుకుని చనిపోయాను. ఛ, మనిషి ఎంత స్వార్థపరుడా! మనం కూడా అలా అయిపోతామా? అలా జరగకూడదంటే ఏం చేయాలి? మళ్ళీ చనిపోవాలి. అయినా ఈ మనుషులెందుకు? వాళ్ళకిచ్చిన భూమి సరిపోదన్నట్టు మన నివాసాలని ఆక్రమిస్తున్నారు. చెప్పా కదా, సెల్ఫిష్ అని. సరే, కానీ ఇది వరకు నువ్వు నన్ను చంపావు కదా, ఇప్పుడు నేను నిన్ను కాల్చినా? అప్పుడు నిన్నెవడు చంపుతాడరా? కదా, మరేలా? ఏముంది, ఈసారి నువ్వు కొంగగా నేను చేపగా పుట్టాలని కోరుకో. మనిషి తనకిచ్చిన భూమిని వదిలేసి తన స్వార్థం కోసం వేరే జీవులు వనికి చెదరగొట్టి వాళ్ళ జాగాను ఆక్రమిస్తున్నాడు. ఇలాగే ఉంటే ఇంకొన్ని రోజులకి ఈ కొంగ చేపల్లా మనిషి కూడా మనిషిలా పుట్టడానికి భయపడతాడేమో.